కంచం ఏంటి ఇంత ఉంది? హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ దిస్ కెనడా వ్లాగ్స్. ఇది వచ్చేసి ఒక చిన్ని మినీ వ్లాగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఆ రోజు నాకెందుకో హైదరాబాదీ స్పైస్ నాలుకకు తగిలి చాలా రోజులు అవుతుంది అని క్రేవింగ్ వచ్చింది గైస్. సో అలా బయటికి వెళ్తే మనకి రాయల్ నవాబ్స్ రెస్టారెంట్ కనిపించింది. యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ షెఫ్ మన హైదరాబాద్ పర్సన్ అని తెలిసింది మాకు. హైదరాబాద్ షెఫ్ అంటే తెలిసిందే కదా, మామూలుగా ఉండదు స్పైస్ టేస్ట్. సో కుమ్మేస్తాడు కదా అని చెప్పి ట్రై చేయడానికి లోపలికి వెళ్ళిపోతున్నాము. We are now heading to Royal Nawabs. ఇంత ఫ్రీజ్ చలిగా ఉంది. పైన క్లౌడ్స్, ఇంత చల్లో కూడా మనకి ఎందుకు స్పైసీగా తినబుద్ధి అవుతుంది, అందుకే తిని వచ్చాం. స్పైసీ తెలంగాణ అంటే స్పైసీ. సో ఈ రెస్టారెంట్లో ఎట్లుంటుందో చూద్దాం. పేరుకి తగ్గట్టుగానే అంబియన్స్ కూడా మస్తు ఉంది. సో అక్కడికి వెళ్ళినాక మాకు తెలిసింది ఏంటంటే మై ఫేవరెట్ మండి ఆ రోజే మెన్యూలోకి రిలీజ్ అయిందంట. సో మండి అనగానే మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ వాళ్ళకి ఎట్లుంటుంది గాయస్, మండి ఈజ్ లైక్ అన్ ఎమోషన్. ఇంకా లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసినాము. ఫైనలీ మన టేబుల్ మీదకి వచ్చేసింది రాయల్ నవాబ్స్ హైదరాబాదీ మండి. జస్ట్ లుక్ ఎట్ దిస్ లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్. ఎవ్రీ గ్రెయిన్ పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ దట్ అరోమా అయితే లిటరలీ మౌత్ వాటరింగ్. నాకైతే వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా ఊరిలో ఆగుతలేవు. అర్జెంటుగా ఈరోజు ఈవినింగ్ కూడా వెళ్ళి మండి తినాలి. చికెన్ పీసెస్ కూడా చూడండి, సో టెండర్, అసలు మసాలా ఫుల్గా అబ్జర్వ్ అయ్యి ఉంది. యాక్చువల్లీ మండి కళ్ళ ముందు పెట్టుకొని ఇంతసేపు వెయిట్ చేయడమే చాలా ఎక్కువ అని చెప్పి కుమ్మేయడం స్టార్ట్ చేసినాము. కంచం ఏంటి ఇంత ఉంది? ప్లేట్ ఏంటి ఇంత ఉంది? ఫుడ్ ఏంటి ఇంత పెట్టారు? యా, సో లెట్స్ కుమ్మిఫై. సో నేను మండి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనకి మండి ప్లేట్లో కప్ ఆఫ్ మయోనీస్, గ్రీన్ చట్నీ, మసాలా గ్రేవీ అండ్ ఫైనలీ రైతా కూడా ఇచ్చారు. స్పైస్ ఒకటే కాదండి, సూపర్ ఫ్లేవర్ఫుల్ ఉంది, వెల్ బ్యాలెన్స్డ్. ఉప్పు, కారం, మసాలాస్ అన్నీ బ్యాలెన్స్డ్గా మంచిగా ఉన్నాయి అండ్ వెరీ సాటిస్ఫైయింగ్. నాకైతే మస్తు అనిపించింది తిన్న తర్వాత. హైదరాబాద్ అథెంటిక్ స్టైల్లో ప్రిపేర్ చేస్తారు. స్లైట్గా మనకు స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది, విచ్ మేక్స్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్. మండి అంటే జస్ట్ రైస్ అండ్ చికెన్ కాదండి, ఇట్స్ అన్ ఎమోషన్. ఈచ్ బైట్లో రిచ్ మసాలా డెప్త్ ఉంటుంది, కొంచెం హీట్ ఉంటుంది బట్ ఇట్స్ స్టిల్ కంఫర్టింగే. అండ్ దట్ స్పైసీ చట్నీ ఆన్ ద సైడ్, అయ్యో అసలు వన్స్ మిక్స్ చేసినప్పుడైతే ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక్కడ చూడండి, గిరి పాపం ఆయన రివ్యూ ఇస్తుండు, బట్ బ్యాక్గ్రౌండ్లో మన తెలుగు పాటలు వస్తున్నాయని వాయిస్ కట్ చేశాను. బట్ ఐ విల్ టెల్ యూ హిస్ రివ్యూ. ఏం చెప్తుండంటే కెనడాలో మనకి ఒరిజినల్ అరేబియన్ మండి దొరుకుతుందంట, బట్ అది కొంచెం స్వీట్ ఉంటుంది.
మన హైదరాబాద్ వాళ్ళకి అంత స్వీట్ మండి అంటే తినడం అంత ఇష్టం ఉండదు. సో మన మండి ఎక్కువ మిస్ అవుతుండే అంట ఇన్ని రోజులు. బట్ ఈ మండి తిన్నాక హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్తో తిన్న డేస్ గుర్తొచ్చినాయంట గిరికి. అంత పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే హాస్పిటాలిటీ అండి. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఒక అమ్మాయి వచ్చి ఎలా ఉంది ఫుడ్, అన్నీ ఓకేనా, ఇంకేమైనా కావాలా అని లిటరలీ ఒక 2-3 టైమ్స్ వచ్చి అడిగింది మమ్మల్ని. ఐ లవ్డ్ దేర్ హాస్పిటాలిటీ. నౌ గైస్ లిజన్ కేర్ఫుల్లీ. దిస్ ఫుల్ ప్లేట్, దిస్ హ్యూజ్ క్వాంటిటీ, దిస్ ఇన్సేన్ ఫ్లేవర్ కాస్ట్ జస్ట్ $18.99 ఓన్లీ. ఎస్, ఇది నిజం అండి. మేము $18.99 మాత్రమే కట్టినాము. మండి కాస్ట్ ఏంటి ఇంత తక్కువ ఉంది అని చెప్పి షాక్ అయ్యాను నేను. టేస్ట్ మరి క్వాంటిటీ ఇద్దరికి సరిపోతుందా అని చెప్పి డౌట్ వచ్చింది. బట్ డౌటే పడకండి, అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేరు ఈ రెస్టారెంట్ వాళ్ళు. మంచి ఫ్లేవర్ఫుల్గా, టేస్టీగా, క్వాంటిటీ కూడా మస్తు ఉంది. ఇద్దరికి ఫుల్గా సరిపోతుంది. సో హైప్ వర్తా అంటే వర్తే అండి. టేస్ట్ మాత్రం అసలు డెఫినెట్లీ వర్త్ ట్రయింగ్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ లవ్ ద స్పైసీ ఫ్లేవర్ఫుల్ అథెంటిక్ హైదరాబాదీ ఫుడ్, యూ లవ్ ఇట్. If you are in and around Windsor and if you love or miss our Hyderabadi mandi, I'm telling you right now, don't just walk, run to Royal Nawab's and try this mandi. Royal Nawab's mandi is not just a food, it's an experience. It's an emotion and it's full paisa vasul satisfaction. Trust me guys, ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ వచ్చి తింటారు. మన సబ్స్క్రైబర్స్కి ఒక మంచి స్పెషల్ ఆఫర్ ఉంది. రాయల్ నవాబ్స్కి వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రిప్షన్ చూపించి మండి తింటే కాంప్లిమెంటరీ డెజర్ట్ ఇస్తారు. అంత హెవీ మండి తిని లాస్ట్లో కావాల్సిందేంటి, డెజర్టేగా, అది ఫ్రీగా వస్తుందంటే ఈ ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవడం. సో గో అండ్ గ్రాబ్ యువర్ ఫ్రీ డెజర్ట్. ఫైనలీ చాలా డేస్ తర్వాత తిన్నా కాబట్టి మండి మొత్తం కంప్లీట్ చేసాం గైస్. దేని గురించి చెప్తున్నావు ఏంటి? డిస్క్రిప్షన్ ఉండాలిగా. నవాబ్ లో ఫుడ్ తినము. నవాబ్స్ కాదు, రాయల్ నవాబ్స్ లో. రాయల్ నవాబ్స్ లో జస్ట్ నౌ మంది తిన్నాం గైస్. చికెన్ మండి. నాకైతే హైదరాబాద్లో నిక్కీ వాళ్ళతో మా ఫ్రెండ్స్తో తిన్నట్టు గుర్తొచ్చింది ఆ డేస్. 3 months తర్వాత 3 months 3 months చాలా ఎక్కువ. అంటే ఇండియాలో కూడా నేను కొన్ని మంత్స్ బ్యాక్ తిన్నా అది. బట్ నిజంగా సేమ్ హైదరాబాద్ ఫ్లేవరే. అంటే ఇక్కడ అంత మంచి ఫ్లేవర్ అసలు కెనడాలో మేబీ విన్సర్లో అట్లా దొరుకుతుందా? విన్సర్లో మోస్ట్లీ అరేబియన్ ఆ టైప్ ఆఫ్ మంది ఉంటుంది. యాక్చువల్ మంది అది కొంచెం మైల్డ్ ఉంటుంది. కానీ మనం హైదరాబాదీ టేస్ట్ అనేది ఇప్పుడు వచ్చింది ఇక్కడ. కొంచెం హైదరాబాద్ స్పైసీ ఫీల్ ఉంది, వస్తుంది. వి లవ్డ్ ఇట్. ఇదైతే జెన్యూన్ రివ్యూ.
సో అలా 10 పిఎంకి మండి తినడానికి వచ్చి 12కి ఇంటికి వెళ్తున్నాం. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ మండి ఎక్స్పీరియన్స్ ఇన్ రాయల్ నవాబ్స్. హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో అండ్ ద మండి. సో నెక్స్ట్ వ్లాగ్లో వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళాము అండ్ గిరి నాకు ఇచ్చిన సర్ప్రైజెస్ గురించి ఉంటుంది. సో మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.